లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న జానీ మాస్టర్ తాజాగా మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనకు 5 రోజుల మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని, అందుకుగాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఆ పిటిషన్పై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి పోక్సో కోర్టు. ఢిల్లీలో ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు అందుకోవాలని, ఆ కారణంగానే బెయిల్ మంజూరు చేయాలని జానీ తరపు లాయర్ పిటిషన్లో కోరారు. అయితే జానీని బయటకు వదిలితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరి జానీ మాస్టర్ పిటిషన్పై కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో చూడాలి. లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న జానీ మాస్టర్ తాజాగా మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనకు 5 రోజుల మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని, అందుకుగాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఆ పిటిషన్పై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి పోక్సో కోర్టు. ఢిల్లీలో ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు అందుకోవాలని, ఆ కారణంగానే బెయిల్ మంజూరు చేయాలని జానీ తరపు లాయర్ పిటిషన్లో కోరారు. అయితే జానీని బయటకు వదిలితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరి జానీ మాస్టర్ పిటిషన్పై కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో చూడాలి. లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న జానీ మాస్టర్ తాజాగా మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనకు 5 రోజుల మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని, అందుకుగాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఆ పిటిషన్పై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి పోక్సో కోర్టు. ఢిల్లీలో ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు అందుకోవాలని, ఆ కారణంగానే బెయిల్ మంజూరు చేయాలని జానీ తరపు లాయర్ పిటిషన్లో కోరారు. అయితే జానీని బయటకు వదిలితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరి జానీ మాస్టర్ పిటిషన్పై కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో చూడాలి.